బాక్స్లు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పిఠాపురం చేరుకున్నారు వైఎస్ జగన్. మరి కాసేపట్లో ఏలూరు వరదకు అతలాకుతలమైన గ్రామాల్లో పర్యటించనున్నారాయన. పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకుని బాధితులతో మాట్లాడనున్నారు. అనంతరం నాగులపల్లి, రమణక్కపేటలోని బాధితులను పరామర్శించారు వైఎస్ జగన్. కాసేపట్లో ఏలూరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. రైట్, మరికొద్దిసేపట్లో పిఠాపురం నియోజకవర్గంలోని మాధవపురం చేరుకుంటారు మాజీ సీఎం వైఎస్ జగన్. అక్కడ మరింత సమాచారం మా ప్రతినిధి పోతరాజు అందిస్తారు. పోతరాజు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, చూడవచ్చు ఏలేరుకి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఉందో వచ్చినటువంటి వరద కూడా ప్రధానంగా చూసుకున్నాక పిఠాపురం నియోజకవర్గ వాసులను కూడా అన్నదాతలను కూడా అతలాకుతలం చేసిందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వరి పంటకు సంబంధించి కూడా ప్రధానంగా చేతికి వచ్చినటువంటి వరి పంట కానీ మరేపు నివాసాలకు సంబంధించి కూడా నీరు వెళ్ళిపోతుందో ఇక్కడ ప్రజలు కూడా నిరాశ్రయులయ్యారు. పూర్తిగా వీరికి ఉన్నటువంటి నిరాశ్రయులైనటువంటి ఎవరైతే అన్నదాతలు కానీ ఉన్నటువంటి నివాసాలకు సంబంధించి కోల్పోయిన వారికి కూడా మనోధైర్యం కల్పించేందుకు పూర్తిగా సీఎం ఏదైతే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ మాధవాపురంకి సంబంధించి గ్రామానికి చేరుకుపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, అసలు ఏలేరు ప్రాజెక్టు వరద మీకు ఎటువంటి నష్టాన్ని మిగిల్చిందమ్మా? నష్టం చాలా నష్టపోయాం సార్. మాకున్న తిండి లేచారు, ఏమి లేచారు. మామూలు లేబర్ కార్డుకి ఉన్న వాళ్ళకి ఎవరికి తిండి లేచారు. రైతాంగం కూడా శుభ్రంగా పోయింది సార్. ఈ రైతాంగానికి ఏమన్నా మీరు ఇచ్చో 10 వేలు చొప్పున ఇప్పించి కార్డుకి ఒక 10,000 ఇప్పితే కొంత ఏదో ఒక వడ్డీ చేస్తాం సార్. తిన్న నీళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోయండి, గుమ్మాలు కూడా వెళ్ళిపోయి సార్, బళ్ళకి కూడా వచ్చేసామండి. మాకు తిన్నాక తిండి కూడా లేచారు. ఇప్పుడు మరి నాయకులు వచ్చారు సార్, వచ్చి వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు చూసుకుని వెళ్ళిపోయారు సార్. మగలాట వాళ్ళు ఉంటే పక్కకు గంటేశారు సార్. అలాంటివి ఏమైనా ఉంటే మీరు మాకు ఏదో కొన్ని న్యాయం చేస్తే మేము కొన్ని నిలబడినా సరిపోతాం సార్. మీరు ఎంత వేసారండి? అక్కడ ఎన్ని ఎకరాలు వేసారు? మేము 10 ఎకరాలు పుడిసామండి. 2 ఎకరాలు మాకు సొంతం, ఉన్న 8 ఎకరాలు కౌలు చేసామండి. ఎకరానికి 20,000 దాకా పెట్టుబడి అయిపోయిందండి. ఇంకా పైన పెట్టుబడులు ఉన్నాయండి. ఇంకా అది 2 లక్షలు అయిపోయిందండి పెట్టుబడి. గవర్నమెంట్ 10,000 ఇస్తానంటే మీకు సరిపోద్ది? అసలు 10,000 ఎక్కడ సరిపోద్దండి? సరిపోదండి. 10,000 సరిపోదండి. ఏం పనిచేది కదండి. ఎకరానికి 20,000 చొప్పున పెట్టుబడి పెట్టామండి. 25,000 ఉందండి ఎకరానికి పెట్టుబడి. 25,000 ఉందండి. మొత్తం 1100 ఎకరం మా ఊరు. 100 ఎకరం కంటే ఎక్కువ మిగలలేదండి. మునిగిపోయిందండి, మొత్తం పోయినట్టండి. మొత్తం మీద మాకు ఏలేరు ప్రాజెక్టు తవ్వకాయ వచ్చిందండి. మెయిన్ మురికి కాలువ, లేకపోతే మాది ములగదండి. అలా పోయేదండి నీరు. ఆ తవ్వక వచ్చిందండి ముప్పు. అదండి జరిగింది. ఏంటండి 10,000 ఎక్కడ సరిపోతుందండి? 20,000 అతను వేస్తాను, ఇప్పుడు 10,000 ఇస్తా అంటున్నాడండి. మెయిన్ 10,000 ఎక్కడ సరిపోతుంది? 25,000 పెట్టుబడి అయిందండి. అదండి. అది మాధవపురం గ్రామం అండి. నేను వార్డు నెంబర్న గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే బాధపడుతున్నాం అండి. ఈ సంవత్సరం ఒకేసారి ఎప్పుడు ఎన్నడూ రీతిలో 30,000 టీఎంసీల నీరు ఒకేసారి ఉబిత్తుగా వదిలేసారండి. ఉబిత్తుగా వదిలేస్తే ఎస్సీ కాలనీ మొత్తం, బీసీ కాలనీ ఈ ఇళ్లలోకి పోయిందండి వరద. మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి. ఈ స్ప్రెడ్ అయిపోయిన వరదకి కొంతమంది మన విద్యా పాఠశాలలోకి వచ్చండి, పునర్వాస కేంద్రంలో వాళ్ళు తలదాచుకున్నారండి. ఫుడ్ ఆ ఫుడ్ ఏదో పెట్టారండి, ఏదో ఉన్నారండి, ఫుడ్ పెట్టారండి. రైతులకి ఎలా ఉందండి పరిస్థితి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లేదండి, 1 ఎకరం కూడా ఏమీ మిగలదండి. ఇలా 10,000 ఇచ్చేస్తాం అలాగనే చేసి ప్రకటించండి. 10,000 రూపాయలు అన్నదాతలు ఏమైపోవాలో ఏమీ చెప్పుకోలేని స్థితిలో ఉన్నారండి. ఎకరానికి కౌలుకి మేము 20,000 ఇచ్చి నేను 10 ఎకరాలు చేశానండి. 1 ఎకరానికి 20,000 ఇచ్చి పెట్టుబడి 25,000 అయిందండి. ఇవాళ వచ్చి 45,000 సుమారు అయిపోయిందండి. 10,000 ఇస్తే అండి నాకు 35,000 నాకు నష్టం వాటలుతుందండి. ఇలాగ ఈ 10,000 ఇచ్చి 10,000 మాకు సరిపోవండి. ఎకరానికి మాకు 25,000 30,000 ఇస్తే మేము ఏదో కొంచెం కోలుకుంటామండి. ఇలాగ మమ్మల్ని ఆదుకోమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. సార్ ఇక్కడ తుక్కుపోగులు సార్, మొత్తం పిఠాపురం చెత్త అంతా ఇక్కడ పోసేస్తున్నారు సార్. అడ్డంగా ఏదో కాలం అడ్డంగా వేస్తారండి. ఆ చెత్త అంతా అడ్డంగా వేస్తారండి. ఏదో కాలం మొత్తం కప్పిడేసారండి. ఆ తుక్కుపోగులు తెచ్చి పిఠాపురం తుక్కు అంతా ఇక్కడికి వస్తుంది, మాదాపురం వస్తుందండి. ఎక్కడ లేని తుక్కు అక్కడ పోస్తారండి. మొత్తం అంతా దరిద్రం చేశారండి. దానివల్ల రోగాలండి, డెంగ్యూ జ్వరాలు, ఇతను డెంగ్యూ మలేరియా జ్వరం వస్తుంది ఇతనికి. ఏంటి వాటర్ పరిస్థితి మొత్తం కాలివి అయిపోయిందండి. వాటర్ అంతా కూడా మొత్తం తుక్కుపోయాలండి, దరిద్రం సార్. మొత్తం అక్కడ తుక్కుపోయాలు అంతా వచ్చి ఏరియాలో వస్తారు సార్. తెచ్చి అక్కడికి అడ్డంగా కప్పెడేశారండి, కాలం అడ్డంగా కప్పెడేశారండి. ఎప్పుడు లేదండి జగన్ గారు మంచి ఎప్పుడు ఇంత ఘోరం లేదండి. అసలు అంత దరిద్రం లేదండి. సకల దరిద్రం పోతున్నాం ఇప్పుడు 3 నెలలు బట్టి. అబ్బా రాలేదు సార్,
ఎక్కడికి మా పక్క ఎమ్మెల్యే సార్ ఎగ్గింది ఒకసారి రాలేదు. పవన్ కళ్యాణ్ ఒకసారి కూడా రాలేదు. ఒకసారి కూడా రాలేదండి. రాలేదండి. వరదలో కూడా రాలేదు. ఒక్కసారి కూడా రాలేదండి. పక్కన ఎమ్మెల్యే ఉండి చచ్చారా బతికారా పోయారా ఎవరికి ఏమి లేదండి. మొత్తం తుక్కుపోయిన బతి తెచ్చి అక్కడ కప్పిడేరండి. తెచ్చేసి మొత్తం సెకండ్ శాండల్ నుంచి కప్పిడేరండి. ప్రతి ఒక్కరు జ్వరాలండి. ప్రతి ఒక్కరు జ్వరాలండి. ఎవరు మా ఊరు ఎవ్వరు రారండి. ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే వచ్చారు కాబట్టి ఇప్పుడు ఇదేదో ఎలుగులోకి వచ్చింది మాదాపురం అండి. లేకపోతే మాదాపురం ఎక్కడ ఉంది ఎవరికి తెలియదండి. ఒకసారి చూడండి సార్, తుక్కుపోయాడికి వెళ్ళి చాలా ఘోరం సార్. చాలా దారుణంగా ఉందండి. నేను 10 ఎకరాలు భూమి ఉడిచానండి. ఇక్కడ ఒక 5 ఉల్లేంద్రాడు 5 ఈ ఏళ పెట్టుబడి నిమిత్తం ఎకరానికి 25,000 వరకు అయిపోయిందండి. ఇంకో 25,000 అయితే పంట చేతికి వచ్చినన్నాడండి. ఏ దారి లేకుండా పోయిందండి. ప్రభుత్వం మీకు 10,000 ఇస్తారండి, సరిపోతాయి? 10,000 ఇచ్చిన ఒకటండి, మానేసిన ఒకటండి. 10,000 ఇస్తే మేము ఏం చేసుకోండి? చెప్పండి, మీరే చెప్పండి. ఖర్చులు అసలు రావండి. గ్రామం అంది మునిగిపోయి బాగా దారుణంగా ఉందని. దూళ్ళ పశువులకి అట్లా మేతలు లేవండి. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినాకి కూడా ఏరియాలో దారి తినలేదండి. ఎక్కడ ఎవరి దగ్గర కూడా పోలీ ఎవరి దగ్గర అంటే అప్ప సొప్ప కింద మార్చేవాళ్ళు అండి. కాదు, సమస్య లేదండి మాకు. పిఠాపురం ఏరియాలో మాదాపురం చాలా దారుణంగా పరిస్థితి ఏం బాగోలేదు. గతంలో ఇదే టైప్లో గతంలో 10 సంవత్సరాల కింద వచ్చిందండి. మరి ఇప్పుడు అదే ఊపు ప్రజాప్రతినిధులు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన వచ్చారు అసలు? ఇంకా ఎవరు రాలేదని పెంచడానికి ఎవరు నాయకులు అన్న వాళ్ళు ఇంకా ఎవరో దిగలేదు. జగన్ గారు 2 సార్లు వచ్చారండి. 2 సార్లు వచ్చి ఆలనా బానా అన్నీ అడిగారండి. బాగా ఉన్నామని చెప్పండి అదండి. అంతేగాని కళ్యాణ్ గారు ఎక్కడున్నారో ఏంటో ఎవరికి ఏం తెలియలేదండి. ఇంకా ఎప్పుడు కూడా ఏ వరదలు అన్నా సరే ముందు వరదలు వచ్చినప్పుడు గీత గారు ప్రతి సందు తిరిగేసేవారండి. ప్రతి ఇంటికి తిరిగేసి ఎవరికి లోటు లేకుండా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసి కూడా మాట్లాడేవారండి. ఆవిడైతే అండి ఎప్పుడు కూడా ఏ వరదలో ముందు టర్న్ వరదల్లో అయితే అండి చాలా బాగా చేసింది. ఇప్పుడు మళ్ళీ నిన్న వచ్చేదో కాపాడిపోయారండి, నిన్న మొన్న వచ్చి. అంతేగాని ఈ ప్రభుత్వంలో ఎవరో ఏం కాపాడతలేదండి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులేటి దోళ్ళేటి మనుషులేటి అందరూ కూడా ఏమీ లేదండి. ఏ దారుణంగా ఉందండి, మహా దారుణంగా ఉందండి ఊళ్ళో. అసలు జ్వరాలు మామూలుగా ఇంట్లోంచి అవతల రానట్లేదండి ఎక్కడికక్కడ. నా కాళ్ళు చలుపులు జ్వరాలు ఊళ్ళో వచ్చేస్తున్నాయి గారు. ఎవరు నరాలు కూడా పని చేస్తలేదండి. వీరంతా కూడా ఒకటే స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి విజువల్లో చూసుకునే కనుక గ్రామస్తులంతా కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి తమ బాధను చెప్పుకునేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి బారులు తీరినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రధానంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో చూసిన 1100 ఎకరాల వరకు పూర్తి స్థాయిలో ముంపుకు గురైంది. ఈ 1100 ఎకరాలకు సంబంధించినటువంటి ముంపుకు గురైనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కానీ గ్రామస్తులకు సంబంధించి ఇళ్లకు సంబంధించి కూడా మునకకు గురయ్యాయి. పూర్తి స్థాయిలో ఎవరైతే ఎన్నికైనటువంటి పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎమ్మెల్యే కూడా తమ గోడు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవని చెప్పి వీరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకునే కనుక వచ్చినటువంటి వరదలతో పూర్తిగా కూడా అపరిశుద్ధ వాతావరణం ఏర్పడుతుందో కూడా జ్వరాలకు సంబంధించినటువంటి వచ్చాయి. పూర్తిగా జ్వరాలతో తామంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి వీరు కూడా చెబుతున్నారు. అసలు ఎలా ఉంది ఏంటని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. వీరు ఎలా ఉందండి ఇక్కడ గ్రామంలో మీ పరిస్థితి? చాలా అస్వస్థంగా ఉంది సార్. ఏం చెప్పాలన్నా ఏం చేయట్లేదు సార్. అసలు చాలా ఏంటన్నది పరిస్థితి అర్థం కాకుండా ఎప్పుడూ లేని వరద వచ్చింది సార్. ఒకసారి 30,000 వరకు వస్తుంది సార్. 30,000 క్యూసెక్స్ వరకు. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా రాలేదు సార్ వాటర్. చాలా రైతులందరూ చాలా బాధపడుతున్నారు సార్. రైతులు చాలా బాధపడుతున్నారు సార్. ఇళ్ళకి వస్తుంది సార్. ఇళ్ళకి సార్ ఇక్కడ వరకు మనం నిలబడ్డ వరకు వస్తుంది సార్. ఈ కాలవాడలా పొంగిపోయింది చాలా సార్. వచ్చారు సార్. అది జనసేన ఇన్ఛార్జ్ గారు వచ్చారు సార్. వెళ్ళిపోయారు సార్. వచ్చి మొత్తం అన్ని పరిస్థితులు చూసి స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడికి సంబంధించి కూడా తాము ఎన్నో గత 10 సంవత్సరాలు చూసి కనుక గతంలో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం తాము ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాము. చూస్తే కనుక ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన హయాంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు సంబంధించి వరద వచ్చిన సమయంలో పూర్తిగా తమను ఆదుకున్నారు. ఇప్పుడు చూస్తే కనుక ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు సంబంధించినటువంటి గోడు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ప్రధానంగా చూస్తే వరి పంటకు సంబంధించినటువంటి సుమారు 1100 ఎకరాలకు సంబంధించినటువంటి మాధవపురం ఏదైతుందో ఈ మాధవపురంకి సంబంధించినటువంటి గ్రామ పరిధిలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా ముంపుకు గురైపోయాయి. అలాంటి ముంపు
ముంపుకు గురైనటువంటి పొలాలకు సంబంధించినటువంటి ఆదుకునేటువంటి రాదులు కరువయ్యారని చెప్పి వీరు కూడా వాపోతున్నారు. చూస్తే కనుక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అయితే గత ప్రభుత్వంలో చూస్తే కనుక పూర్తి స్థాయిలో భరోసా కల్పించారు, తమకి అండగా ఉన్నారు. ఈ ప్రభుత్వం హయాంలో చూస్తే కనుక తమను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారని చెప్పి వీరు కూడా వాపోతున్నారు. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మాయి ఎలా ఉంది పరిస్థితి, మీ పరిస్థితి? ఏమున్నదండి, ఇబ్బందిలోనే పడ్డామండి. అసలు ఇంత లోతు అండి, ఇంత లోతులోంచి పిల్లలతో అలా చచ్చాం. అలా అవునండి, ఒకేసారి ఏదో గండి కొట్టింది కాబట్టి బతికాం, కానీ లేకపోతే ఎవడో బతికోవడం కాదండి. ఇక్కడ 2 ఆఫీసులు ఎత్తే మంచం లాగేస్తున్నాను, వాళ్ళు వచ్చి మంచం తీసారండి. నేను అన్ని పడుకుని పోయాను. కాలవగొట్టు ఉన్నామండి, ఏం చేస్తామండి, గడక ఏదో చేసుకున్నా అది కూడా దారి తెన్ని లేదండి, శుభ్రంగా పోయేయండి. కొంప కూడా లేదండి, ఇళ్ల స్థలం కానీ ఏమీ ఇవ్వలేదండి మాకైతే. పోయేయండి కాలువ అంటే, అన్ని కొట్టిపోయేయండి కాలువ అంట, కూరగాయలు అయ్యి పోయేయండి. ఆ మంచంతో నన్ను లాగారండి ఈతలకు. ఏంటండి, నా ఇక్కడికి ఎవరో రాలేదండి. నా భర్త చచ్చిపోతే అసలు ఏం బాగలేదండి. ఇంకోండి ఈ కాలగొట్టున ఉన్నామని మాకున్న కొంప కూడా లేదండి. పావుల్లోనే జర్లోనే ఉన్న కొంప లేదండి. ఒక ఆడపిల్ల ఉన్నదండి నాకు, ఆ పిల్లని పెంచుకున్నాకే 10 బంధాలు పడుతున్నామండి. పూల పాటలు మాకు రాలేదండి, ఎవరో పెట్టలేదండి. మాకు లేని వాళ్ళకంటే ఏమీ చూస్తలేదండి, ఉన్న వాళ్ళనే చూస్తున్నారండి. మాకైతే దోవ ఉన్నా కూడా కొంపపోయి కాలగొట్టున ఉన్నామండి. అంగో పాకలు అయ్యే పాకు ఇచ్చి వాళ్ళకే స్థలాలు ఇచ్చారండి, లేని వాళ్ళకి ఏమి ఇవ్వలేదండి. మాకు అసలు గవర్నమెంట్ ద్వారా అయితే ఏమి రాదు. నా మొగుడు చచ్చిపోయిన 1 రూపాయి కూడా రాలేదు. చూడొచ్చు, వీరంతా కూడా ఒకటే స్పష్టం చేసి పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో, నియోజకవర్గానికి సంబంధించిన పాలకులకు సంబంధించి తమ గోడు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదని చెప్పని వీరు కూడా వాపోతున్నారు. ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది మీ నియోజకవర్గ పరిస్థితి? నేను శ్రీకాకుళం నుంచి వచ్చానండి జగనన్న కోసము. ప్రభుత్వ పాలన బాగాలేదనేది చాలా క్లియర్గా ప్రజలే చెప్తున్నారు కదా. అనతికాలంలోనే ఒక బ్యాడ్ ప్రాపగండా చేయడం వల్ల ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది. కానీ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, మా పరామర్శ ఆయనే చేయాలి, మా కష్టాల్లో ఉంటే ఆయనే ఆదుకోవాలి, బట్ ఆయన మాకు వచ్చి పరామర్శించాలని ప్రజలు స్వచ్ఛందంగా కోరుకుంటున్నారు. ప్రభుత్వం పైన ప్రజలకు భరోసా లేదు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా మాకు అనవసరం జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, మా కష్టాల్లో ఆయన ఉండాలని కోరుకుంటున్నారు ప్రజలు స్వచ్ఛందంగా. మేము చేసింది తప్పు, ప్రజాస్వామ్యంలో ఓటైతే వేసాము, 5 ఏళ్ళు మేము మార్చలేము, కానీ జగనన్న వెనకాలే మేము ఉంటాము, మేము జగనన్న సైన్యమైన సాటి పౌరుడు కూడా కోరుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇక్కడ ఉన్నా కానీ రాలేదని చెప్పిన అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మాటల వ్యక్తే కానీ చేతల వ్యక్తి కాదని అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు రియల్ హీరో అని కూడా అందరికీ తెలుసును, ఆయన సినిమా హీరో అని కూడా అందరికీ తెలుసును. ప్రజలందరినీ చూస్తే బాధ వేస్తుందండి. పట్టడి అన్నం కూడా తినలేకపోతున్నామని చెప్తున్నారంటే మీరే ఆలోచన చేయండి. ప్రజలు చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ఇక్కడ అయితే చాలా దయనీయమైన పరిస్థితి ఉందండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పరితపిస్తున్నారు జనాలు అంటేనే మనకు అర్థమైపోద్ది. విపత్తు జరిగి ఇన్ని రోజులైనా సరే ఎటువంటి సౌకర్యాలు కూడా ఎవరు లోపలికైతే ఎవరు రాలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ వస్తున్నారు.